ఒక ఆయన వచ్చి నా సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ 0 సార్, నాకు హార్ట్ బ్లాకేజ్ లేనట్టే కదా అని అడిగారు. నాట్ ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లం ఏంటి అంటే ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, నాన్ కార్డియాలజీ డాక్టర్లు వ్యూస్ కోసమని సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ ని ఒక బెస్ట్ టెస్ట్ టు డిటెక్ట్ హార్ట్ బ్లాకేజెస్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో లెట్స్ మేక్ థింగ్స్ లిటిల్ క్లియర్. సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అనేది హార్ట్ అటాక్ రిస్క్ ని పట్టుకోవడానికి పనికొస్తుంది. ముందుగానే దాని ఫ్యూచర్ రిస్క్ ఏంటి అని పట్టుకోవడానికి మన దగ్గర ఉన్న టెస్ట్ లో ఇట్స్ అ వెరీ గుడ్ టెస్ట్. ఏమవుతుందంటే గుండె రక్త సరఫరాలో మన కొవ్వు పొరల్లో చేరుకోవడం మనం చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. మొదట వెనక వైపు పెరిగి అది వ్యాకోచించి తర్వాత లోపలికి వచ్చి సన్నబడడం జరుగుతూ ఉంటుంది. ఎనీ టైమ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ లో ఎక్కువ రోజులు బ్లాక్ ఉండేటప్పటికి అక్కడ కాల్షియం వచ్చి చేరుకుపోతూ ఉంటుంది. మన ఈ సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ ఈ కాల్షియం ని పట్టుకుంటుంది. సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ 0 నుంచి 100 ఉన్నప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ వరి అవ్వాల్సి ఉండక్కర్లేదు. బట్ 100 దాటుతుండగా అప్ టు 300 to 400 ఇట్స్ కైండ్ ఆఫ్ మైల్డ్ టు మోడరేట్ రిస్క్ అంటాము. మోర్ దెన్ 300 or 400 అన్నప్పుడు డెఫినెట్గా మీ క్లినికల్ కంటెక్స్ట్లో షుగర్, బీపీ ఉండి లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి అండ్ మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ అవసరమైతే మనం యాంజియోగ్రామ్ కూడా అడ్వైస్ చేస్తాం. సో ఇది ఒక ఫ్యూచర్ కార్డియాక్ రిస్క్ని పట్టుకుంటుంది, బట్ ఎగ్జాక్ట్గా హార్ట్ బ్లాకేజ్ సివియారిటీని ఇది డైరెక్ట్గా ప్రెడిక్ట్ చేయదు.